ఓకే స్టార్ట్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే ఎగ్ కీమా అన్నమాట. దాంట్లోకి అయితే చపాతీ అయితే చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు, టమాటా పండ్లు, అల్లము ఎల్లిపాయ దంచి పెట్టుకునింది, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, చపాతీల కోసం అయితే పిండి అయితే తడిపి అయితే తీసుకొని వచ్చానబ్బా నేనైతే. ఇంకా ఉప్పు, కారము, పసుపు, నూనె, గరం మసాలా, ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే. ఫస్ట్ అయితే మాత్రానికి కోడిగుడ్డు అనేది అంత తుప్పడైతే తీసి ఇట్లా కొబ్బరి తురిమే దాంతోనైతే తురుముదామండి ఉడకబెట్టిన కోడిగుడ్డుని. పాపనైతే అక్కడ గుసి పెడతాను. చింతలు ఊకుండామా ఊకుంటది, బాగుంటేలే బాగుంటుంది అసలు ఊకుంటది. అంటే మా పెద్ద పాప అల్లరికి రెడీగా ఉంది. నువ్వు కోడిగుడ్డుని అయితే తుప్పటి తీసి అయితే ఇంకా తురుముకుందామండి కొబ్బరి తురిమే దాంతోనా. ఈరోజు అయితే నేను ఎప్పుడైనా ఇట్లా పొద్దున్న పూట వేయాలంటే ఈయన నేను మా ఇద్దరితోనే రాత్రి అన్ని తెప్పించుకొని పెట్టుకుంటుంటా అనమాట. లేదంటే వినోద్తోనైనా కానీ తెప్పించుకుంటుంటే ఇంకా ఏం అనుకూలం కాలేదని ఈరోజు పొద్దున్నే నేనే పోయి తీసుకొని వస్తుంది. లైన్లో ఉంటారు కదా, ఉండి ఏం పాప ఇవాళకి లేచావి అక్కడ పోతావు ఏం తెస్తావమ్మా అనుకోసారని. ఏం లేదమ్మా కోడిగుడ్లు చేస్తాను అనుకోసానంటే అట్లా 5 గల్ల నాన్న రాత్రి తెప్పిస్తాం అనుకొని మర్చిపోతావా అంటే, ఏ లేదా పాప పొద్దున్న 5 కల్లా తెరుస్తారు. తెరచలేరు అనుకునేమో కదా ఇంతసేపు బాగా అవ్వ ఉండారా లేదో మంది అనుకొని ఉంటే అంటే లేదు పాప 5 కల్లా తెరుస్తారు, ఎప్పుడైనా అవసరం అయితే పో అనుకోసాను అంటారు. గుడ్ అంటే ఇష్టం మా పాపకి. రోజైతే మాత్రానికి ఇంట్లో పని కూడా చేసేసి బువ్వ పప్పు చేసి పెట్టొచ్చాను. ఎందుకంటే పాప కొంచెం ఊకున్నాకనే పని చేసుకుందామని అయితే తొందర అంతా పని చేసుకుని వస్తుంది. నేను తురుముతాను ఇంకా. ఓకే కోడిగుడ్డ ఈ కొట్టి తీసుకో చిన్న సినిమా నీకంటే ఎక్కువ. పాపకి ఉడకబెట్టిన కోడిగుడ్డు అలవాటు చేసి ఇంకా చిన్నగా ఉన్నప్పుడు అదే అలవాటు కావాలంటే తురుముతాను వినా. మొత్తానికి అయితే కోడిగుడ్డు అనేది ఇట్లా బాగా అంత తురుము అయితే తీసుకున్నాను చూడండి ఇట్లా. ఇంకా ఇంకొకటి చికెన్ కీమా, మటన్ కీమా అంగిటికాడ పోతేనే బాగా నరికిస్తారు. ఇప్పుడు కోడిగుడ్డు కీమా అయితే మన చేతుల్లో పడి మనమే తురుముకోవచ్చు కోడిగుడ్డుని. కీమా అయితే రెడీ అవుతుంది. ఇంక లేట్ చేయకుండా అయితే పొయ్యి అయితే అంటిద్దామండి. ఇంకా పొయ్యి అయితే అంటుకునింది. ఇంక ఇట్లా బాల్ అయితే పెడుతున్నానబ్బా. ఇంకా ఇప్పుడైతే తగినంత నూనె అయితే వేద్దామండి. పాప కూర్చునేది కదా, కూర్చునొచ్చు కదా, లే తీటి తీటి చేద్దాం అనుకోసారి అంటుంటావు. అప్పుడు చూడగా బాటిల్ లెక్క బొగ్గులేస్తున్నది. ఇంకా నూనె అయితే కాగింది. నూనె అయితే కాగింది. ఉల్లిగడ్డలు అయితే వేద్దామండి. ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఎర్రగా వేయవన్నమాట. ఇప్పుడు అల్లము ఎల్లిపాయ దంచి పెట్టుకునింది, కరివేపాకు కూడా వేసుకుందామండి అట్లే. ఇంకా అల్లము ఎల్లిపాయ కరివేపాకు, ఇంక ఇవన్నీ అయితే నూనెలో వేయగని ఫస్ట్. ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఇట్లా ఎర్రగా వేవి చూడండి. అల్లము ఎల్లిపాయ కూడా బాగా నూనెలో వేగేవే. ఇంక ఇప్పుడైతే టమాటా పండ్లు వేసుకుందామండి. పాపది కూర్చోమా, పాప చూడుగా తినదు పాపంగా. మమ్మీ బహు బహు చితలి రా 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 మమ్మీ రా రా
కాదే ఈ అమ్మది ఇస్తే కాదు అరేట్రా చపాతి పిండి చూసేదే చపాతీ ఉన్నాను కదా అంటది. ఇంకా చపాతీ చేసేటప్పుడు వస్తా ఖచ్చితంగా పిండి ఆగడం చేస్తుంది. పిలుస్తుంది రప్ప పాప చపాతీ ఇక్కడమ్మా ఉన్ను ఇది అయిపోయిన తర్వాత చపాతీ అప్పుడే కాదు సరేనా? టమాటా పండ్లు అయితే మాత్రానికి మగ్గేవే నూనెలానా. ఇప్పుడు కారం ఉప్పు పసుపు గరం మసాలా వేసుకుందామండి. కారం తగినంత వేసుకుందామండి. పసుపు వేసుకుందామండి. ముగ్గురు మంచిగా తినే వాళ్ళు అయితే ఇంట్లో అయిపోదా ఎబ్రి బుసులు కొట్టుకుంటూ కానీ తింటారు. రుచికి సరిపడా తింటాదప్ప. మళ్ళీ ఆ కారం అలవాటు లేకుంటే కానీ అసలుకి పిల్లలు నీరసత్వ పడిపోతారంట. గరం మసాలా వేసుకుందామండి. ఏం పాపా అయిపోయి వస్తాను మా వస్తాను నీ వద్దకే వస్తాను. పాపని నేను నిదానం చేసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుందామండి. వినా నీళ్ళు వేస్తున్నాను చూడు. ఇంకొన్ని వేస్తాను నీళ్ళు కాదైనా. ఇంకోటి పెద్ద కడవ తీసుకొని వస్తున్నా. నీ మధ్య గమనిస్తున్నారో లేదో చిన్న కడవ పగిలిపోయేది. అందుకోసమనే పెద్ద కడవ కండి వస్తున్నాను. పట్టు ఉడకని విన పగిలిపోయేది కారుతుంది అట్లా బొక్క పడేది ఇట్లా తానా పగిలిపోయేది బొక్క పడి. చిన్న కడవ అయితేనే మనకు కరెక్ట్. సార్లే నీళ్ళ ఇస్తా నన్ను ఇస్తా ఇది నన్ను ఇస్తా. అన్ని మసాలాలు అయితే ఇంకా కారం ఉప్పు గరం మసాలా ఇవన్నీ అయితే వేసాను అనమాట. ఇదంతా మాత్రానికి నీళ్ళు అనేది బాగా ఉడికి కొంచెం దగ్గరికి అయిన తర్వాత అయితే మనం తురిమి పెట్టుకున్న కోడిగుడ్డుని ఇందులోకి అయితే వేసుకుందాం అబ్బా. ఇంకా ఇంతే, లాస్ట్కి కొత్తిమీర వేసి దింపుకోవడమే. తర్వాతకి వచ్చేసి చపాతీ చేద్దాము. ఇవి ఉడికే తలక పాపకి పాలిచ్చి నిదానం చేస్తాను. ఇంకా ఏమైనా అవుతావు ఇంకా ఉడుకుతుంది. పాప ఒకసారి ఉండట్లేదు, ఒక్కోసారి అవుతాను కానీ వస్తుంది. ఒక్కోసారి పాప తీటే వద్దుగా ఉడుకుతున్నది. వినా ఇంకా ఏదో కొంచెం దూరం జరగ పోయి కాడ నాయన దివో ఉప్పు ఏమైనా సరిపోకుంటే ఉప్పు కూడా ఇప్పుడు రుచి యూజ్ చేసుకున్నాండి అబ్బా. ఐరా నువ్వు పెద్ద పిల్ల కదా ఐరా, చిన్న పిల్ల చూడే. అమ్మని చూసినప్పుడే ఏడుసల్లా చూడు వినోగా. నీ ఏం చేయాలి చెప్పు. ఇక రానా వినోద్. ఇంకా ఇప్పుడైతే ఉడికైతే దగ్గరకు అయింది నీళ్ళు అనేది. ఇప్పుడైతే తురుముకున్న కోడిగుడ్ని ఇందులోకి అయితే వేసుకున్నామండి. ఇంకా వేడిగా ఎగ్ కీమా రెడీ. వినా ఎగ్ కీమా వల్ల ఏంటి ఉపయోగం అంటే కొంచెం కూర అనేది ఒదుగుతుంది, బాగుంటుంది. చూసాను కొత్తిమీర వేసి ఇంకా బాగా కనిపిస్తుంది. నువ్వు వేడి కంటే ప్లాస్టిక్ గిన్నెలా పెట్టకూడదు. ఇప్పుడే లేవినా ఇప్పుడే మర్చిపోయానే, ఇప్పుడే పెట్టిన గిన్నె ఏం చేస్తా అటు నుంచి తీయది అయినా చల్లు వస్తుంది నీళ్ళ. అయిపోయి కొత్తిమీర అయితే వేద్దామండి.
అవి అంతా కారం అవన్నీ అయితే కోడిగుడ్డుకి పట్టుకొని ఫస్టే నీళ్ళు మసాలాలు అన్నీ వేసిన తర్వాత కోడిగుడ్డు వేసి నీళ్ళు వేస్తే కొంచెం నీసు వస్తుంది అనమాట. అట్లా రాకుండా ఉండాలంటే ఇట్లా చేస్తేనే నీసు అనేది ఉండదు. కాబట్టి కొంచెం ఇప్పుడైతే కొత్తిమీర వేద్దామండి. ఏమినా ఉడుకుబట్టినా ఉడుకుతుంది మరి ఇప్పుడు కొత్తిమీర దింపేదైనా ఉడకాలి ఇంకా ఉడికినే చల్ల జవారి కొత్తిమీరలో కూడా రకాలు. చపాతీ చేద్దాం వినమ్మా. కాలుస్తావా? వద్దులే కంటే నేనే చేసుకునేది బెస్ట్. ఇంకా ఏమి ఇప్పుడు ఇది అయిపోయినట్టే కదా? ఇంకా అయిపోయినట్లే. ఇంకా కొంచెం అంతా పట్టుకొని కోడిగుడ్డుకి ఇప్పుడు వేసాం కదా, ఎసురు కూడా ఉన్నది అంతలో వచ్చి దగ్గరికి అవుతుంది అనమాట. ఉన్నట్లే ఏం లేవు. ఇంకా చేసేటివి అయితే ఏం లేవు. ఇంకా అయినట్లే. ఇంకా ఎగ్గు కీమా ఈ లోపల అయితే చపాతీలు అయితే తిక్కుదామండి. ఏమైరా చెప్పమ్మా, ఏడిది అలా నువ్వేం చేస్తావా? కానీ చిన్న చిన్న పనులు అది దాయిరా, ఇవి సామాన్ ఇంట్లో పెట్టాయిరా అంటే కొంచెం మాట తింటున్నది, అర్థమవుతున్నది నేను చెప్పేటి పాపకి. అక్కడ పోమా చపాతీ చేసినాక తినాలా. సర్దు పిండి కూడా అట్లా మీ అమ్మ చేస్తుంటారు కదా రట్లు మాసరి పూట. రట్టి తినేరా పిండి తినద్దంటే కూడా పిండే తింటుంటుంది. కొంచెం మంచిగా ఆడుకుంటా తింటుంది. ఇంకా అప్పుడు తింటుందో తింటుంది. చపాతీ అయితే తినేదేలే. ఇంకా ఎగ్ కీమా అయితే రెడీ అయింది. దింపుకుందామండి ఒకసారి కలిపి అయితే. ఓకే ఏం బంగారు తల్లి ఏమా ఏమి తిన్నాం ముందు తిన్నాం. దింపుతాను. ఇంకా దింపి ఒక చపాతీ అయితే చేసానే. ఇంకా చపాతీలు కూడా కాలుతామండి. తిక్కుతాను ఇంకా చపాతీలని. అంటే చపాతీలు చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు కాలుస్తానండి. పెంచు కూడా కాగేదే కాదు. మీ అమ్మాయి కూడా జాతరలోకి నువ్వు కనబాలేదా? ఏంటి అట్లా తొలగలేదా మీ అమ్మ? పోదాం రండి అనుకో. సరేనా నాన్ని మా పాపని పోదాం అనుకుంటే ఇంక పిల్లలతో ఆడవుతుంది. వినా పిల్లలతోనే పోవాల్సింది, హ్యాపీగా ఉంటుంది. కాకపోతే పైసలు ఉండాల. బాగా గాలింది. పెద్దగా చేసావు ఏమయ్యేలా? అన్ని పెద్దగా చేసానే. చిన్న చిన్నవి ఎన్ని చేయాలని ఒక్కటి తింటే కూడా కడుపు నిండుతుందని పెద్దగా చేసాను. బచ్చాలు అయితే చేసాం బాగొచ్చాలి. బచ్చాల కోసమనే స్పెషల్గా కొనుక్కునే. కాకపోతే చపాతీలు చేసాక పెంచు లేదు, దీన్నే సరిపెట్టుకుంటున్నాను. ఇంకా చపాతీలు ఎన్ని అయితే కాల్చి అయిపోయినాయో రెడీ అయ్యేవన్నమాట చపాతీలు అన్నీ. ఇంక ఇది లాస్ట్ చపాతీ అనమాట. పెద్ద పెద్ద తిక్కిందానికి 5 చపాతీలకి అయిపోయేది. చిన్న తిక్కింటే కానీ 7-8 చపాతీలు ఖచ్చితంగా అవుతుండే. ఇప్పుడు అన్ని పెద్దగా చేయడమే అలవాటు నేర్చుకున్నాను. ఇప్పుడు ఎగ్ కీమా చపాతీ అయితే చేయడం అయితే అయిపోయింది అబ్బా. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి నేను, వినోద్, మా పాప ముగ్గురు కలిసి అయితే తింటాము. ఇంకా రెండబ్బా మీరు కూడా తిందాం రండి. మీరు కూడా ఈరోజు ఇంట్లో వంట ఏం చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు అయితే మాత్రానికి ఎగ్ కీమా చేసినాము. ఎన్ని రకాలు తీసుకుంటావు? పాపకి తీస్తాను సాగమా తినండి. రెడీ 1 2 3 తినేద్దామా?
ఇదబ్బా ఈరోజు వీడియో అయితే మాత్రానికి ఎగ్ కీమా చపాతీ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మా పాప అయితే తింటూ ఉంది. మేము లేచిన దానికి లేస్తుందేమో అనుకోసారి అనుకుంటూ ఉన్నాము. తొందర కూర్చోవాలి మా బాబుతోన. ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకో కొత్త వాళ్ళని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్.